భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఓ ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 నాగుపాము పిల్లలు. ఓ కుటుంబానికి తప్పిన పెను ప్రమాదం. ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి. కుప్పం రెస్కోలో రివ్యూ మీటింగ్ నిర్వహించిన జిల్లా విద్యుత్ శాఖ అధికారి సురేంద్ర నాయుడు. ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. $1,400 గ్రాముల గంజాయి పట్టివేత. 2 నిందితులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి ద్వారా స్పేర్ కోచ్లో మంటలు ఎగిసిపడగా కోచ్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 2 ఏసీ బోగీల్లో భారీగా మంటలు పొగలు వ్యాపించడంతో ఫైర్ ఇంజిన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముందు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బుధవారం తన ఇష్టదైవమైన నల్గొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అనుగ్రహం పొందారు. ఆలయ పండితులు మంత్రికి స్వాగతం పలికి విశేష పూజా కార్యక్రమాలతో ఆశీర్వచనం అందించి సన్మానించారు. नमस्ते नारद्भाजां नमस्ते मधुवैरणे नमस्ते पद्मनेत्राजां नमस्ते दुःखाहारिणे हरिः ॐ सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपाद तथामिं विश्वदा भूत्वा नमो नमः या प्रमोदिताजां नियमन्धरं विशेषण विशिष्टाजां अस्यां शुभहितौ यजमानस्यां गोत्रोद्भवस्यां गोत्रोद्भवायां अशुड गोत्रोद्भवस्यां नामधेयस्यां संजय गार नामधेयस्यां धनपत्नीं अपर्णा नाम्नीं समुद्रस्यां साई भगीरथ नामधेयस्यां साई सुमुख नामधेयस्यां मातृश्री शकुन्तलम्बानाम्नीं सह कुटुम्बस्यां शिवहास्तैर्या धैर्या वीर्या विजया भयारोग्या ऐश्वर्या प्रवृत्या चंद्रमांद्रे आदिलक्ष्मी अंजलक्ष्मी समेत लक्ष्मी नरसिंहस्वामी संपूर्ण कृपा करुणा कटाक्ष दीक्षणा बलसिद्धिरस्तु भास्तों इदं वीरं महाविष्णुं ज्वलन्तं द्वपदोमुखं त्रिशूलं भीषणं भद्रं मृत्योऽहमृत्युं महाम्यहम् हरिकेलाम्बलानि भेद्यं देवताभ्यो नमः याप्पलां देवताभ्यो नमो नमः याप्पलनीर्यामाभराम्मा पुष्पायाश्चपुष्पिणी हरिकेलाम्बलानि भेद्यं देवताभ्यो नमो ओम भूर्भुवः स्वः च निमग्धो देवस्तम हेदियो जनः प्रचोदयात् ओम शांति 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 शतं देवश्रवधा वर्तमानैक्यमिनिकमो भवति शतमिति शतं दीर्घमायुः मरुतयेनावर्तयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः
శతమానం భవతి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కోమిట్ రెడ్డి నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్పై మేయర్ సునీల్ రావు ఆరోపణలను ఖండించిన సుడా చైర్మన్ బల్దియాలో గత 5 ఏళ్లుగా జరుగుతున్న అవినీతిపై సిటీ కాంగ్రెస్కు పలుమార్లు ప్రశ్నలు సంధించినటువంటి ఆధారాలతో సహా రుజువు అయిందని నరేందర్ రెడ్డి అన్నారు. పరిమితిని నిర్ణయించే స్థాయి మేయర్ సునీల్ రావుకు లేదన్నారు. నిన్న బల్దియాకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం సంబంధించి పొన్నం ప్రభాకర్ చేసిన దాని గురించి స్థానిక మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా బల్దియాలో జరుగుతున్నటువంటి అవినీతిపై ఎన్నోసార్లు ధర్నాలు రాస్తారోకోలతో పాటు మరి ఎన్నోసార్లు ఈ బల్దియా అవినీతి మీద కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఏ ఒక్కరోజు కూడా స్పందించినటువంటి ఈ నాయకులు ఇవాళ మేయర్ సునీల్ రావుకు అవినీతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విచారణకు ఆదేశిస్తే దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు ఇలా ఎందుకు అంత ఉలిక్కిపాటు పడుతున్నాం అని చెప్పి అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు జరిగినటువంటి అవినీతిపై మీకు ప్రమేయం లేకపోతే ఏదైతే విచారణకు ఆదేశించారో దానికి సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మంత్రులకు సంబంధించినటువంటి పరిధిల గురించి మాట్లాడే స్థాయి మేయర్కు లేదన్న సంగతి తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎక్కడ ఏది అవసరమో ఆ మంత్రులు నిర్ణయం చేస్తారు తప్ప దానికి నిర్ణయించే పరిధి మీది కాదని చెప్పి తెలియజేస్తూ గత 5 సంవత్సరాలుగా బండి సంజయ్ కుమార్ అభివృద్ధి నిరోధకుడా ఉన్నాడు, ఎంపీగా విఫలమైండు, ఎక్కడ కూడా అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి పదే ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసినటువంటి మేయర్ సునీల్ రావుకు ఇలా బండి సంజయ్ కుమార్ అభివృద్ధిలో భాగస్వామి అని చెప్తా ఉన్నావు. మరి ఇలా కేంద్ర మంత్రి కాగానే ఇవాళ బండి సంజయ్ అభివృద్ధి ప్రదాత అయిపోవడం ఏ ఎండకు ఆ గొడవ పడుతాడనే దానికి నిదర్శనం సునీల్ రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడే కంటే బల్దియాలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అవినీతికి ఏ విచారణకైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించిందో దానికి సహకరించమని చెప్పి ఈ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పి తెలియజేస్తాం. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ప్రగతి నగర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి కలిసి పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ. ఈ సందర్భంగా అరుణశ్రీ మాట్లాడుతూ నులి పురుగుల వల్ల పిల్లలలో రక్తహీనత, వాంతులు, వికారం కలిగి బలహీనపడే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడు లైన్ బై లైన్ మీరు ఒక్కొక్కరిగా వచ్చి టాబ్లెట్ ఇచ్చాక దాన్ని నమిలి doesn't look like that. Doesn't look like District లో 2,27,251 members ఉన్నారు. 1 to 19 ఏజ్ గ్రూప్.
వీళ్ళందరూ ఈ రోజు మనం స్టార్ట్ చేసాం 28th రోజు రిక్వెస్ట్ అవ్వండి ఏమో గారు 28th ఇస్ తర్వాత మా పాప 27th వరకు కాదు 28th రోజు ఈరోజు 100% వేయాలని అందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ హాస్టల్స్ కానీ అందరికీ ఏం చెప్పామంటే అందరూ 100% అటెండెన్స్ రావాలి. ఫస్ట్ అందరూ 100% అటెండెన్స్ రావాలి. అందరూ కూడా మీ సైడ్ నుంచి కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఉన్నారో అంగన్వాడీ కానీ హాస్టల్స్ కానీ రిజిస్ట్రేషన్ మా రూరల్ ఏరియాస్ అందరి ద్వారా ఏంటంటే అందరూ వేసారనే రిపోర్ట్ కూడా మీకు ఎందుకు వేసుకోవాలని చెప్పారు, ఎందుకు వేసుకోకపోతే ఏమో చెప్పారు. సో ఒకటి మన కలెక్టర్ గారు కూడా ఫ్రీక్వెంట్గా చెప్తారు ఎప్పుడు వచ్చినా మీకు తెలుసు కదా ప్రీవియస్ కలెక్టర్ హ్యాండ్ వాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టులో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ మొదటిసారి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మంత్రిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేశారు. తదుపరి మంత్రి మాట్లాడుతూ మీ అండదండలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కరీంనగర్ ఎంపీగా గెలిచి ఈ స్థాయికి వచ్చానని, జాతీయ స్థాయిలో నాకిచ్చిన ఈ బరువైన బాధ్యతను నిర్వహిస్తూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు కొండగట్టు ఆలయ అభివృద్ధికి పాటు సమాజం కోసం ధర్మం కోసం కష్టపడి పనిచేస్తూ మీకు అండగా ఉంటానని తెలిపారు. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి వల్ల సంపూర్ణ వాసుదేవం రంగేశయం రాజవదరణీయం రాబోధకీం యోకృత సూక్తిమాలాం భక్తాంగ్రేణం భగవంతనే श्रीमान सम्मान कार्ड आपके निरीक्षण के लिए हाजिर है. सम्मान कार्ड कंधे चेस्ट काल बदल जगह दाहिने मुड़ वैसे तेज కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా కొండగట్టు అంజన్న స్వామి దయతోని వారి ఆశీర్వాదంతో కరీంనగర్ కార్యకర్తల యొక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల యొక్క కష్టార్జిత ఫలితంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల ఆశీస్సులతోని వాళ్ళ భారీ మెజార్టీతోని నేను గెలవడం వల్ల మా జాతీయ నాయకత్వం, మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు నాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మొదటి కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మా కార్యకర్తలు చేసిన పోరాటాన్ని గుర్తించి వారి యొక్క కమిట్మెంట్ గుర్తించి వారు లాఠీ దెబ్బలు తిన్నటువంటి విషయాన్ని గుర్తించి వారు జైలుకు వెళ్ళిన విషయాన్ని గుర్తించి మేము చేసిన ప్రజా సంగ్రామ యాత్రను గుర్తించి వాళ్ళ కేంద్ర నాయకత్వం నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఇంత పెద్ద మెజార్టీ నాకు అందించడం జరిగింది. అదే దాని ఫలితంగానే ఇవాళ ఇంత స్థాయికి ఇలా కేంద్ర నాయకత్వం వాళ్ళ నాకు బాధ్యతలు అప్పైపోయింది. తప్పకుండా వారు ఇచ్చిన బాధ్యతలను, దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసాన్ని బొమ్మయ్యకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ దేశ రక్షణ కోసం, ఈ ధర్మ రక్షణ కోసం, ఈ సమాజ రక్షణ కోసం తప్పకుండా పనిచేస్తాను. గతంలో కూడా కొండగట్టు అంజన్న స్వామి దేవాలయ అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా పాలకులు సహకరించకపోవడం వలన వాళ్ళ కనీసం ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఉన్న విషయం వాస్తవం. ఇలా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరుపేద భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ కానీ వేములవాడ దేవస్థానం కానీ. కాబట్టి వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గతంలో ఉండేది. మన ఎన్నికల సందర్భం కూడా చాలా సందర్భాలు చెప్పింది, ఇలా టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి కూడా అనుకోవడం జరిగింది.
కానీ గతంలో ఉన్నటువంటి పాలకులు సహకరించకుండా కుంటుపడింది. వాళ్ళకి ఇచ్చిన హామీలు అవి నెరవేర్చలేదు. వాళ్ళు చేయలే, చేస్తామంటే మాకు సహకరించలే, చేసే అదృష్ట అవకాశం మాకు రాకుండా చేసింది. కాబట్టి ఈసారి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంజనేయ స్వామి వారి సన్నిధానం నుంచి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం రాజకీయాల పక్క పెడదాం. పేరు ప్రఖ్యాత గురించి ఆలోచించకుండా ఈ దేవాలయాల అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసిమెలిసి ఆ ఎజెండాను ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. పాము పేరు చెప్తేనే సహజంగా అందరికీ భయం వేస్తుంది. అందులో నాగు పాము అంటే అందరికీ చెమటలు పడతాయి. అలాంటిది ఓ ఇంట్లో ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 32 నాగుపాము పిల్లలు గుంపులుగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నెహ్రూ బస్తీకి చెందిన కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజు ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడంతో స్నేక్ క్యాచర్ టీంకు సమాచారం అందించిన కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజు ఒక నాగుపాము 32 నాగుపాము పిల్లలను పట్టుకున్న స్నేక్ క్యాచర్ దత్తు టీం సభ్యులు కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజ్ కుటుంబ సభ్యులకు తప్పిన పెను ప్రమాదం. ఇరవై అంటే దొరికినాయి అట్లా. ఇక్కడ రామరాజు ఇస్తాను. నిన్న 6 మంచి బాలే ఒక దిక్కే తలకాయలు బాలే పెట్టినాయి కానీ ఇక్కడే ఉంది మంచం మీద. ఇరవై అంటే దొరికినాయి అట్లా. ఇక్కడ రామరాజు ఇస్తాను. నిన్న 6 మా ఓడి ఎక్కుతాయి మరి ఇంకా చిన్నది అది చిన్నది అట్లా ఎక్కుతా ఒక బయట తీసిస్తాడు ఆ పిల్ల కూడా చంపేస్తాడు. నేను రావాలా? మంచి బాలే ఒక దిక్కే తలకాయలు బాలే పెట్టినాయి కానీ రాజన్న ఆలయంలో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ కరీంనగర్ వారి మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఆలయ ఈవో రామకృష్ణ. ఆలయ ఉద్యోగుల సౌకర్యార్థం కరీంనగర్లోని ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ వారిచే ఆలయంలోని ఓపెన్ స్లాబ్లో ఈరోజు మెగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో రామకృష్ణ ఉచిత మెడికల్ క్యాంప్ను ప్రారంభించారు. ఆలయ ఉద్యోగులు మెడికల్ క్యాంప్లో పాల్గొని ఉచిత మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. వారి వెంట ఆలయ ఈవోలు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.
నా పేరు రాజశేఖర్ రెడ్డి, ముప్పుడి రాజశేఖర్ రెడ్డి, ఫార్చ్యూన్ మెడికల్ హాస్పిటల్ చైర్మన్ కరీంనగర్. మా హాస్పిటల్ ఫార్చ్యూన్ మెడికల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో శ్రీ రాజరాజ దేవస్థానం వెమలవాడ వారి సిబ్బందికి, పర్మనెంట్ సిబ్బందికి, మా ఔషధ సిబ్బంది మరియు అర్చక బృందానికి మరియు భక్తులకు కూడా ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించలేదు. ఈ క్యాంప్లో సుమారుగా 250 మంది పేషెంట్స్కి, 250 మంది సిబ్బందికి ఉచితంగా రక్త పరీక్ష చేసి, ఉచితంగా షుగర్ పరీక్ష చేసాము, బియ్యం పరీక్ష చేసి, అవసరం ఉన్న వారికి 2Dగా కూడా చేస్తాము, అంటే గుండె స్కానింగ్ పరీక్ష. సో ఈరోజు నేటి ఆర్థిక జీవనంలో గుండెపోట్లు అసాధారణంగా వస్తున్నాయి. సో దాన్ని నివారించడానికి కొంతైనా సహాయం చేస్తేనే ఈ ఉచిత క్యాంప్ నిర్వహించి స్క్రీనింగ్ క్యాంప్ లాగా నిర్వహించాము. ఇటు క్యాంప్లో డాక్టర్లు, మా మెడికల్ సిబ్బంది, టెక్నీషియన్స్ పాల్గొన్నారు. వారందరూ కూడా మా చైర్మన్ తరఫున కృతజ్ఞతలు. అలాగే రాజరాజ దేవస్థానం ఈవోగా మేము అడిగిన వెంటనే మాకు అనుమతించి క్యాంప్ నిర్వహించడానికి సహకరించేందుకు వారి ప్రత్యేకత కృతజ్ఞతలు. మరియు ఆలయ సిబ్బందికి, దేవస్థాన సిబ్బందికి, అర్చక బృందానికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మందమరి ఆదర్శ పాఠశాలలో బుధవారం సికిల్ సెల్ ఎనీమియాపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తను చదువుకునే రోజుల్లో న్యూట్రిషన్ ఎనీమియా ఏర్పడిందని అన్నారు. మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. సికిల్ సెల్ ఎనీమియా మాత్రం అలా కాదని జన్యుపరంగా వస్తుందని అన్నారు. వివాహానికి ముందు యువతీ యువకులు వైద్య పరీక్షలు చేయించుకొని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఇక్కడకు వచ్చిన కలెక్టర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 10 ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు నూతనంగా నిర్మించిన బాలుర హ్యాండ్ వాష్ ఏరియాను కలెక్టర్ ప్రారంభించారు. బిల్డింగ్ అన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఇది కట్టలేదు సార్, ఒక వైపే కట్టారు సార్. 4 or 5 ట్యాప్స్ సార్. వాళ్ళు దానికి ప్లాన్ పరంగా ప్లాన్లు ఏమున్నాయి? లేదు సార్, ఇది లేదు, కట్టలేదు. అప్పుడు ఇంకా ఫండ్ తక్కువ ఉందని పైన ఒక బ్లాక్ కూడా ఉంది. థ్యాంక్ యూ. ఒకసారి మన కలెక్టర్ గారికి వారు ఇచ్చిన విలువైన సూచనలకు మీరు చప్పట్లతో పిల్లలు మీరంతా ఇప్పుడు ఎందుకంటే సికిల్ సెల్ డిసీజ్ టెస్ట్ ప్రాముఖ్యతను మన పెద్దలు చెప్పారు కదా, వెనుకంజ వేయకుండా అందరూ టెస్ట్ చేసుకొని సికిల్ సెల్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన భవిష్యత్తులో ఉంటుందో చెప్తారు. కాబట్టి దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరు మీరు వాళ్ళు అక్కడ చేస్తున్నారు, ఒక వరుసలో తరగతి వారీగా వెళ్ళి ఒక్కొక్కరు అందరూ టెస్ట్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇతరులు ప్రజాప్రతినిధులకి, అధికారులకి, పిల్లలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ ఈ ఫస్ట్ ప్రోగ్రామ్, ఆఫీషియల్ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నాను. నాకు నిన్న డిఎంహెచ్ఓ గారు చెప్పారు. సో ఈ ఎనీమియా గురించి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు సిక్కల్ సెల్ ఎనీమియా గురించి చెప్తాను. సో నేను గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఐ జాయింట్ ఓఎన్జీసీ, ఒక పిఎస్సి ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అక్కడ అన్ని మెడికల్ చెక్ టైంలో నా హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అట్లా రిమార్క్స్ రాశారు. అంటే అన్నీ కరెక్ట్గా ఉంది, హార్ట్ ఫంక్షన్ అన్నీ, కానీ ఎందుకు హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత వాళ్ళు అన్ని బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది అది మనకి హిమోగ్లోబిన్ కొంచెం తక్కువ అయింది, ఇట్స్ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనీమియా. అండ్ ఇమీడియట్గా అడ్రస్ అయిపోయింది, కానీ ఈ బాడీ కొంచెం టైంలో మొత్తం అడ్జస్ట్ అయిపోయింది. అండ్ నాకు అసలే ఐడియా రాలేదు కి నాకు ఎనీమియా ఉంది. సేమ్గా సిక్కల్ సెల్ ఎనీమియా వాళ్ళు నార్మల్ పర్సన్ లాగా ఉంటారు, ఇది జెనెటిక్ డిడీజ్ ఉంది. దానిలో ఒక క్రోమోజోనల్
అబ్నార్మాలిటీ తోటి అవుతుంది. దానిలో 2 రకాల ఉంటుంది. ఒకటి క్యారియర్ ఉంటుంది. క్యారియర్ అంటే డిజీజ్డ్గా కాదు, కానీ వాళ్ళకి ఒక జీన్ 2 జీన్ ఉంటుంది. ఎనీ పర్సన్కి సేమ్ XY ఆర్ XX క్రోమోజోమ్ ఉంటుంది. ఒక జీన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రోమోజోమ్లో. సో వాళ్ళు క్యారియర్ ఉంటే 2 క్రోమోజోమ్లో ప్రాబ్లం వచ్చింది అంటే మొత్తం డిజీజ్ అయింది. కానీ డిజీజ్డ్ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ రావచ్చు, కానీ క్యారియర్ వాళ్ళకి నార్మల్గా సిమ్టమ్స్ రాదు. కానీ వాళ్ళు కరెక్ట్గా ముందే చెక్ చేస్తే దాన్ని బట్టి ఏమైనా ప్రికాషన్ తీసుకోవచ్చు, ఆ ప్రికాషన్ తీసుకోవాలి. సో ప్రాబ్లమ్స్ ఈ డిజీజ్ నుంచి కాదు, అసలు ఐడియా ఉండదు. ఎవరికి సిక్కల్ సెల్ ఎనీమియా ఉంటుంది వాళ్ళకి హిమోగ్లోబిన్ షేప్ కొంచెం రౌండ్ ఉండదు, సిక్కల్ సెల్ లాగా ఉంటుంది, సిక్కల్ లాగా ఉంటుంది. సో వాళ్ళకి బాడీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.